మొన్నటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా అలాగే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వరద ముప్పే తొలగలేదు. అది తేరుకోకముందే మరో తుఫాన్ భయపెడుతోంది. వచ్చే నెల 4న బంగాళాఖాతంలో అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్లోనే తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతున్నాయి. ఒకసారి లెక్కలు చూసుకుంటే 1970 నుంచి 2025 మధ్య కాలంలో ఇంతవరకు 31 తీవ్ర తుఫాన్లు ఏపీలో తీరాన్ని తాకితే వాటిలో 23 సైక్లోన్లు అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ఏర్పడ్డాయి. వీటిలో 9 తుఫాన్లు అక్టోబర్, 14 సైక్లోన్లు నవంబర్ నెలల్లో సంభవించాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే భారీ వర్షాలతో వచ్చే వరదలు, నదుల నుంచి వచ్చే మంచునీరు బంగాళాఖాతంలోని ఉప్పు నీటితో అధికంగా కలవడం వల్ల సముద్ర ఉష్ణోగ్రతల్లో తేడాలొస్తాయి. హిమాలయాల నుంచి నిరంతరం ప్రవహించే గంగా, బ్రహ్మపుత్ర వంటి నదుల నుంచి పెద్ద ఎత్తున మంచునీరు బంగాళాఖాతంలో కలుస్తుంటుంది. సాధారణంగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలో సముద్ర ఉష్ణోగ్రతల్లో ఏర్పడే వ్యత్యాసాలతో అల్పపీడనాలు ఏర్పడి వాయుగుండాలు, తుఫాన్లుగా మారతాయి. కానీ అక్టోబరు, నవంబర్లలో ఏర్పడే అల్పపీడనాలు తీవ్ర వాయుగుండాలు, అతి తీవ్ర తుఫాన్లుగా రూపాంతరం చెందడం వల్ల పెనుగాళ్లు వీచి కుంభవృష్టి కురిసి నష్టాలు అధికంగా ఉంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలకు పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలపై గాలుల్లో ఏర్పడే అస్థిరతతో సంబంధం ఉంది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల మధ్య అట్లాంటిక్ మహాసముద్రంపై గాలుల్లో అస్థిరత అధికంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇటు హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం పైన కనిపిస్తుంది. వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల వల్ల దక్షిణ భారతదేశంలో విరివిగా వర్షాలు కురుస్తాయి. సెప్టెంబర్ 3వ వారం నుంచి వీటి ఉపసంహరణ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 2వ వారం నుంచి ఈశాన్య రుతుపవనాలతో అటు తమిళనాడు, ఇటు దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణలో వర్షాలు కురుస్తుంటాయి. ఈశాన్య రుతుపవనాల సమయంలోనే తూర్పు గాలుల్లో అస్థిరత అధికంగా ఉంటుంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల తీవ్రత పెరిగి తీవ్ర వాయుగుండాలు, అతి తీవ్ర తుఫాన్లుగా మారుతున్నాయి.